హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత మేము చేసిన నాగల చవితి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి మా ఊర్లో నాగల చవితి. ఇది మేమే గుడి కట్టించి ప్రతిష్ఠ చేయించామన్నమాట. సో ఇక్కడ చూడండి, నేనైతే కడిగేసి అన్నీనా క్లీన్గా పూజ చేసేదానికైతే రెడీ చేస్తున్నాను అనమాట. మేము ఇది కట్టించి 1 ఇయర్ అయిందనమాట. సో అందుకని అలాగే నాగల చవితి రెండు ఒకేసారి వచ్చాయి కాబట్టి సెలబ్రేట్ అయితే చేసుకోవడానికి మా ఊరైతే వెళ్ళానన్నమాట నేను. సో ఇక్కడ నేను నీట్గా నాగులను అయితే కడిగేసి దానికి నీట్గా పసుపు పెట్టేసి అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట పూజకి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మేము కడిగేసి పూజ పెట్టి పూలన్నీ కట్టేసి తోరణం కట్టేసినాము అనమాట. సో మేము నాగులకైతే బట్టలు కూడా పెట్టుకుంటామండి నాగులకి. సో అందుకని అక్కడ మా పిన్ని అయితే కట్టి బట్టలు వేయడానికి కట్టి కడుతోందనమాట. సో చూడండి, మేము కట్టించిన గుడి చుట్టూ పొలాల మధ్యలో కట్టించామన్నమాట. మేము ఇది అశ్వత్థ కట్ట నాగుల ప్రతిష్ఠ కూడా చేయించాము. ఇది కూడా వీడియో ఉందండి, కాకపోతే నేను ఈ మధ్య అప్లోడ్ చేయలేదన్నమాట. చెయ్యాలి, అది కూడా మేము ప్రతిష్ఠ ఎలా జరిగింది అనేది. చూడండి, ఇక్కడంతా నాగులకైతే నీట్గా డెకరేషన్ అయితే చేసేసానమాట. పువ్వులు అయితే ఎన్ని పువ్వులు అంటే ఎన్ని రకాల పువ్వులు వచ్చాయండి. ఆ రోజైతే పొద్దున్నే పువ్వులు లేవే అనుకున్నాం అనమాట. సో అక్కడికి వెళితే మా పొలాల్లో పువ్వులు అయితే చాలా వచ్చాయి. సో చూడండి, పువ్వులన్నీ నీట్గా వేసేసి మేమైతే నీట్గా అలంకరణ అయితే చేసేసాను అనమాట. ఇక్కడికి మాకి ఇది పక్కనూరులో ఉంటుందన్నమాట. అందుకోసమని మేము అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని రావాలి. ఇది మా సొంత ఊరు, మేము వేరే ఊర్లో ఉంటాం కాబట్టి ఇక్కడ మా సొంత ఊర్లోనే ప్రతిష్ఠ అయితే చేయించామండి. ఇక్కడ చూడండి, మా పిన్ని నైవేద్య పంచామృతానికైతే అరటిపళ్ళు అన్నీ రెడీ చేస్తోందనమాట. ఇక్కడ మా పిన్ని గారు రెడీ చేస్తున్నారు, నేను అక్కడ అయితే దేవుణ్ణి రెడీ చేస్తున్నాను అనమాట. చూడండి, పాలు అరటిపళ్ళు పంచదార అన్నీ వేసేసి అయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడ మీది మా ఊరికి వచ్చేసి ఒక 3-4 కిలోమీటర్స్ పైన ఉంటుందన్నమాట. మేము ఇక్కడ ప్రతిష్ఠ చేయించిండేది ఇక్కడ కూడా ఊరే, అది మా స్వంత ఊరు పొలాల మధ్యలో ఉంటుందన్నమాట. ఇది మా పూర్వీకులు ఇక్కడ ముందే కట్టించారన్నమాట. అది పడిపోయింది అని చెప్పేసి మేము ఇప్పుడు కొత్తగా కట్టించాము ఇక్కడ. సో చాలా అంటే చాలా బాగుందన్నమాట ప్లేస్. చూడండి, ఇక్కడ మా అవ్వ ఇక్కడ వచ్చేసి అన్నీ నూగులు చెలివిడి అరటిపళ్ళు అన్ని నైవేద్యానికి అయితే రెడీ చేస్తున్నారనమాట. మేము ఇక్కడ ఉండే పొలాల్లో ఉండే వాళ్ళకి అందరికీ నూగులు చెలివిడితో పాటు పులిహోర తర్వాత కేసరిబాత్ అన్నీ రెడీ చేసి తీసుకెళ్ళామన్నమాట. సో అక్కడ అందరికీ పూజ అయిన తర్వాత భోజనాలు అన్నీ వడ్డించి వాయినాలన్నీ ఇచ్చి వచ్చామన్నమాట. చూడండి, ఫైనల్గా ఇక్కడైతే పూజ అంతా అయిపోయింది, వాయినాలు ఇస్తున్నామన్నమాట. ఇది మా పొలాల మధ్యలో. ఇక్కడ చూడండి, మా పొలాలు అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయో. మా పొలాల మధ్యలో గుడి ప్లస్ ఊరు కూడా ఉన్నాయన్నమాట. సో చూడండి, ఇక్కడ ఊరి వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి పూజ చేయడానికి. అక్కడ కొన్ని ఇంట్లో మాత్రమే ఉంటాయన్నమాట. సో వాళ్ళు కూడా వచ్చారు మాతో పాటు పూజ చేసేదానికి. నేనైతే పూజ చేసేసిన తర్వాత ఇక్కడైతే అందరికీ ప్రసాదము అన్నీ పంపిణీ చేసి మేము వచ్చేసామన్నమాట. ఇంకోటి ఏమంటే, మనము ఇక్కడుండి సిటీలో పండగ చేసుకోవడాన్ని దానికన్నా పల్లెలో వెళ్ళి మన సొంత ఊర్లో పండగ చేసుకుంటే ఆ ఆనందము వేరుగా ఉంటుందన్నమాట. అస్సలంటే ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది నాగల చవితి. సో ఇక్కడ చూడండి, మా బాబు మా మరిది వాళ్ళందరూ ఉన్నారనమాట. వాళ్ళకైతే పూజ అయ్యేపాటికి లేట్ అయిపోయిందని ఆకలికి అల్లాడుతున్నారనమాట. అప్పటికి 11-11:30 పైన అయిపోయిందనమాట పూజ అంతా అయ్యేపాటికి. సో అందుకని వాళ్ళైతే తరా అన్నట్టు ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. సో చూడండి, పంచామృతం రెడీ అయిపోయింది. ఇక్కడ పూజకి అన్నీ సిద్ధము అయిపోయాయి. ఇంకా టెంకాయలన్నీ కొట్టేసేసి మేము ఇక్కడ ప్రసాదం అనేది పంచిపెట్టేస్తామన్నమాట.
సో మా నాగులు వాయినాలు ఇచ్చిన తర్వాత ఇక్కడ వాయినాలన్నీ తీసేసామన్నమాట. సో చూడండి ఎంత అందంగా కనిపిస్తుందన్నమాట. చాలా అంటే చాలా బాగుందన్నమాట. నేను ఇంతవరకు ఇంతగా నాగుల చవితి ఏ రోజు చేసుకోలేదని చెప్పాలి. మామూలుగా నాగుల చవితి మా ఊళ్ళో మా అమ్మ వాళ్ళ ఊళ్ళో పుట్టకు పాలు పోసి వస్తామన్నమాట. సో మేము కట్టించిన నాగుల్ని, మేము ప్రతిష్ఠించిన నాగుల్ని పూజ చేయడం అనేది చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. చూడండి ఇక్కడ ఆల్రెడీ ప్రసాదం ఇచ్చేసి అందరూ తినేస్తున్నారనమాట. సో ప్రసాదము ఇంకోటి ఏమంటే అండి, పొలాల మధ్యలో కానీ మన సొంతూళ్ళలో కానీ కొద్దిసేపు గడిపిన ఆ ఆనందమే వేరు నిజానికి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. మేము ఇక్కడ సిటీలో ఉంటామన్నమాటే కానీ ఎప్పుడైనా ఊరికి వెళితే అక్కడ నుంచి రాబుద్ది కాదు అసలు. సో ఈ పండగ కూడా చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాం. మేము ఆల్మోస్ట్ పండగలకైతే ఊరికైతే వెళ్తామండి. పండుగలు మాత్రమే చేసుకుంటాం. మా ఊళ్ళో అయితే అన్ని పండుగలు చేసుకుంటాం. ఫైనలీ మా మరిది వచ్చేసారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.